ప్రపంచంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా భారతదేశం కొనసాగుతుంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 6% ఉంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసింది. ఈ నిర్ణయం ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగనున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుల ధరలు పెరగడం, రూపాయి విలువ బలహీనపడటం వంటి పరిస్థితుల నేపథ్యంలో దిగుమతులను తగ్గించి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ను నియంత్రించడం, రూపాయికి మద్దతు ఇవ్వడమే కేంద్రం లక్ష్యమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారీగా డ్యూటీలు పెరగడంతో అక్రమ రవాణా మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని జ్యువెలరీ రంగం హెచ్చరిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. సామాన్యుడికి, పసిడి వ్యాపారస్తులకి పెద్ద షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 5% పెంచుతున్నట్టు సుంకాన్ని, అంటే పసిడి మీద సుంకాన్ని పెంచుతున్నట్టు ఒక పెద్ద నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కూడా ఇదే చర్చనీయాంశంగా మారింది. అసలు గోల్డ్ ధర ఎందుకు పెంచింది? ఇటీవల మోడీ కొన్ని వాటి మీద కొనొద్దు, 1 సంవత్సరం వరకు వీటిలో కొనొద్దు అన్న దాని మీద ప్రైమ్గా ఉంది గోల్డ్. అటువంటి గోల్డ్ మీద ఇప్పుడు గణనీయంగా పెరిగింది. అసలు ఏంటి, ఎందుకు పెంచారు అన్న దాని మీద మాట్లాడడానికి మనతో పాటు గోల్డ్ స్మిత్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇటీవల ఆయన చెప్పారు అసలు గోల్డే పర్చేస్ చేయకండి 1 సంవత్సరం దాకా అన్నారు. ఇప్పుడు చూసుకుంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం మీద 5% పెంచుతున్నామని, దీని మీద ఎలా మాట్లాడతారు? నమస్తే అండి, నా పేరు ధనాలకోట శ్రీనివాసరావు అండి, విజయవాడ. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంఎస్సి సిడిపి ద్వారా ఒక గోల్డ్ జ్యువెలరీ క్లస్టర్ని మేము నడుపుకుంటున్నాం విజయవాడలో. అయితే ఇటీవల కాలంలో మోడీ గారు ఇచ్చిన పిలిపే కానివ్వండి, బంగారం కొనద్దనే పిలిపే కానివ్వండి, మరి ఈరోజు సడన్గా బంగారం, వెండి మీద 5%, అలాగే ప్లాటినం మీద 5.4% ఇలాగా ఒక్కసారిగా పెంచేసి ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే కానివ్వండి, ఇది ఒక రకంగా వ్యాపారస్తులు కానివ్వండి, గోల్డ్ స్మిత్స్ కానివ్వండి, వస్తువులను కొనుక్కునేటువంటి వాళ్ళందరూ కూడా షాక్లోకి వెళ్ళిపోయారు. అసలు బంగారం కొనాలా వద్దా అనే ఒక మీమాంసంలో కస్టమర్స్ వెళ్ళిపోయారు. మా చేతిలో ఉన్నటువంటి వస్తువుల్ని మేము తయారు చేసి మేము అమ్ముకోవాలి అంటే వాటిని ఏ రకంగా చేయాలి అనే దాని మీద కానీ, ఈ బంగారం హెచ్చుతగ్గుల మీద ఈ జరిగే నష్టాన్ని భరించడానికి కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో రీసెంట్గా ఈ మధ్యకాలంలో మోడీ గారు ఒక ప్రకటన చేశారు. ఏమనంటే 1 సంవత్సరం పాటు ఇంట్లో శుభ కార్యక్రమాలు ఉంటే కొనద్దు అని ఒక నిర్ణయం చేయడం. కానీ ఈరోజు విషయంగా కనుక చూసుకుంటే ప్రతిదీ కూడా ఈ రోజున ఈ స్వర్ణకారులకి నష్టమే జరుగుతోంది. ఎట్లాగా అంటే ఒకప్పుడు ఎక్కడికక్కడ జ్యువెలరీలో తయారైన నగలని అక్కడికక్కడ స్థానికంగా ఉండేటువంటి స్వర్ణకారులు వాటిని ఆర్డర్లు తీసుకొని వస్తువులు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు. కానీ ఈ రోజున కార్పొరేటు సంస్థలు పెద్ద పెద్ద జ్యువెలరీలు ఎక్కడో తయారైనటువంటి వస్తువుల్ని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మడం మూలంగా ఇక్కడ స్థానికంగా ఉండే చిన్న జ్యువెలరీలకి పని ఉండట్లేదు, స్థానికంగా ఉండేటువంటి స్వర్ణకారులకి పని ఉండట్లేదు. వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు అంటే ఎక్కడ పనులు లేక ఆటో డ్రైవర్లు గాను, లేదా సోడాలు అమ్ముకోవడం కానివ్వండి, వాచ్మెన్లుగా కానివ్వండి, లేదా చిన్న చిన్న జ్యువెలరీల్లో గుమస్తాలుగా, లేదా ఆ జ్యువెలరీ బయట కూర్చొని రిపేర్లు చేసుకునేటువంటి పనివారుగా మారిపోయారు. ఒకప్పుడు ఎంతో ఎక్కువ సంపాదన ఉండేటువంటి స్వర్ణకారులు ఇవాళ చాలా తక్కువ 200-300 రూపాయలకు మించి సంపాదించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు గోల్డ్ కంట్రోల్ యాక్ట్ 1990 సంవత్సరంలో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఉండేది. ఆ గోల్డ్ కంట్రోల్ యాక్టు 1990లో ఎప్పుడైతే తీసేశారో, ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఎప్పుడైతే ఈ వ్యవస్థలోకి, బంగారం వ్యవస్థలోకి వచ్చినాయో, మరి మా స్వర్ణకారులు ఆ రోజు నుంచి కూడా ఇబ్బందులుగా ఉన్నాయి. ఎప్పుడూ కూడా స్వర్ణకారులు పేరుకి స్వర్ణం నగలు తయారు చేస్తారనే ఒక మాటే కానీ, ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో గోల్డ్ అప్ అండ్ డౌన్ అవ్వడమే కానివ్వండి, ఈ ప్రకటనలే కానివ్వండి, మాకు స్వర్ణకారులు ఇబ్బందిగానే ఉంది. అలాగే కస్టమర్స్ కూడా ఇలాగా ఈ ఫ్లక్చువేషన్ వస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొనాలో వద్దా అనే ఒక మీమాంసలో వాళ్ళు కూడా పడుతున్నారండి. అయితే సార్, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఈ నేపథ్యంలో అంటే మే, జూన్ ఇవన్నీ పెళ్ళిళ్ళ సమయాలు, పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు, పెద్ద పెద్ద ఫంక్షన్లు, ఇలాంటప్పుడు ఇటువంటి ప్రకటన చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% కూడా అది కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే మరి ఇట్లాంటి పెళ్ళిళ్ళ టైంలోనే మాకేదో కొద్దిగా పని అనేది వస్తూ ఉంటుంది. ఎంతో చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ ఒక నెలంతా
ముహూర్తాలు ఉండవు. అలాగే కొన్ని ఒక సంవత్సరంలో అయితే 6 నెలలు ముహూర్తాలు ఉండవు. మరి ముహూర్తాలు ఉంటే మరి మాకు పని ఉంటుంది, మేము ఆనందంగా ఉంటాం. ముహూర్తాలు లేని టైంలో కానివ్వండి, ఇట్లాగా ఒక్కసారిగా రేటు పెరగడం కానివ్వండి, మాకు పని మీద అయితే మాకు ఇబ్బందికరమైన ఆ ఎఫెక్ట్ అనేది మా వృత్తి మీద 100% పడుతుందండి. సార్ గోల్డ్ ఒక్కటే కాదు, గోల్డ్లో వినియోగించే ఏవైతే లింక్స్ ఉన్నాయో చిన్న చిన్న పరికరాలు మీరు ఏవైతే గోల్డ్ తయారు చేయడానికి ఉపయోగిస్తారో ఆర్నమెంట్స్లో, వాటి మీద కూడా సుంకాన్ని విధించారు. అదేలా? అవి అట్లాగా విధించినా కూడా మాకు ఇబ్బంది అండి. ఎందుకు అంటే ఇంతకుముందు అన్నీ చేతి మీద తయారు చేసుకునేటువంటి వాళ్ళు. అయితే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీల్లో మిషనరీ మీద తయారు చేస్తున్నారు. అయితే కొంతమంది స్వర్ణకారులు కొంతవరకు అప్డేట్ అయ్యి చిన్న చిన్న మిషనరీస్ కొనుక్కొని వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడం కోసం కొద్దిమంది ఆ కోవలోకి వస్తున్నారు. అలాగే క్యాట్ డిజైన్ కానివ్వండి, కాస్టింగ్ మిషన్లు కానివ్వండి, 3D ప్రింటర్సే కానివ్వండి, హై బాగా ఎక్కువగా ఉండే చైన్ మిషన్లే కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా CNC మీద చెక్కేటువంటి బ్యాంగిల్స్ కానివ్వండి, లేజర్ మిషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా కొద్దిమంది కొనుక్కొని చేసుకున్నారు. మరి ఇలాగా ఒక్కసారిగా అవన్నీ చేయడం మూలంగా కేంద్ర ప్రభుత్వం సామాన్య స్వర్ణకారులు అటు మిషనరీతో డెవలప్ అవ్వలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు, అలాగే వృత్తిని పెంచుకునే పరిస్థితిలోకి కూడా వెళ్ళిపోతున్నారు. మేమేమంటామంటే మోడీ గారికి నమస్కరించి తెలియజేసేది ఏంటంటే, విశ్వకర్మ భగవానుడిని చేతి వృత్తులకు దైవమైన విశ్వకర్మ భగవాన్ని గుర్తించి 18 వృత్తులని ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి ఒక స్కీమ్ని పెట్టారు. మీకు నమస్కారం తెలియజేసుకున్నాం. అట్లాగే ముద్రా లోన్లు పెట్టి చిన్న చిన్న వ్యాపారస్తుల అభివృద్ధి కోసం చేశారు. దానికి మేము సంతోషంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళనే కానివ్వండి, లేకపోతే దేశవ్యాప్తంగా ఉండేటువంటి వృత్తి కళాకారులని సూచనలు సలహాలు తీసుకొని చేయాలి. లేదా ఏదైనా ఒక వెల్ఫేర్ మీరు వాళ్ళకి కల్పించి ఇలాంటి నిర్ణయాలు చేస్తే బాగుంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు అంటే తట్టుకుంటాయి, సామాన్యుడైతే 100% తట్టుకునే పరిస్థితులు లేవండి. ఇప్పుడు మోడీ గారు చెప్తున్నట్టు 1 సంవత్సరం దాకా ఎవరు బంగారం కొనుగోలు చేయకపోతే దాని ప్రభావం ఎలా ఉండబోతుంది మీ మొత్తం వృత్తుల మీద? ఇంకేం లేదండి, ఆల్రెడీ ఇప్పటికే వేరే వృత్తులకిను లేదా నైట్ వాచ్మెన్లు గాను షోడాలు పెట్టుకుని అమ్ముకోవడం గుమస్తాలు గాను వెళ్ళిపోయారు. రెక్కాడితే డొక్కాడనే పరిస్థితుల్లోకి స్వర్ణకారులు వెళ్ళిపోయారు. ఒకప్పుడు బతకలేని బడిపంతులు అనే ఒక సామెత ఉండేది. ఇవాళ బతకలేని స్వర్ణకారుడు అనే మాట 100% కూడా కరెక్ట్ విధానంలోకి వెళ్ళిపోయిందండి. ఇది కూడా చాలా ఇబ్బంది అండి మాకు. సో ముఖ్యంగా చూసారు కదా, అంటే ఎలా స్వర్ణకారులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు వ్యాపారస్తులు ఇబ్బంది పడతారు, అటు ఎవరైతే గోల్డ్ అంటే పర్చేస్ చేసే వాళ్ళు కూడా అదేవిధంగా ఎఫెక్ట్ అవుతారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మే నుండి చూసుకుంటే మొత్తం పెళ్ళిళ్ళ సీజన్, ఇప్పట్లో ఈ ప్రక్రియలో ఈ సమయంలో ఇంత గణనీయంగా పెంచడం అనేది సామాన్యుడి మీద పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు వీరికి కూడా ఎగుమతులు ఆగిపోతాయి, ఖచ్చితంగా వీరు కూడా ఆ రేటు పెంచిన రేటుకే అమ్మాల్సి వచ్చింది. కాబట్టి ఎలా ఇటు కస్టమర్స్ ఉంటారు, ఇటు వ్యాపారస్తులు ఇద్దరూ సఫర్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే మోడీ చెప్పిన దాని ప్రకారం కొన్ని అంటే 1 సంవత్సరం వరకు ఎవరు గోల్డ్ కొనడానికి వీల్లేదు అని చెప్పారు. అదేవిధంగా దాని వెనక ఉన్న అంతరార్థం ఏంటో తెలుసుకోవాలి అన్న ఎగ్జైట్మెంట్తో కూడా చాలామంది గోల్డ్ అనేది కొనకుండా ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతుంది. సో ఇటు వ్యాపారస్తులు కానీ గోల్డ్ స్మిత్స్ కానీ అందరూ ఇబ్బందులు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, YK న్యూస్, విజయవాడ.